హైదరాబాద్ కలెక్టరేట్లో ఆషాఢమాస బోనాల దశాబ్ది ఉత్సవాలు 2024 ఉమ్మడి దేవాలయాల చెక్కుల పంపిణీ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. కార్యక్రమంలో పాల్గొన్న హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి, వివిధ విభాగాల అధికారులు, ఉమ్మడి దేవాలయాల కమిటీలకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తున్నా. బోనాల ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశాలతో అన్ని డిపార్ట్మెంట్ల అధికారుల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఎక్కడా ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ ఆలోచనలతో దేవాలయ కమిటీల సహకారం కోరుతున్నాం. ఇప్పటి వరకు బోనాల ఉత్సవాలు సాఫీగా కొనసాగుతున్నాయి. 21 ఉజ్జయిని మహంకాళి బోనాలు, 28న లాల్ దర్వాజా సింహవాహిని బోనాల తర్వాత రంగం, భవిష్యవాణి, ఏనుగు ద్వారా అంబారీ ఊరేగింపు అన్ని కార్యక్రమాలు సజావుగా జరగాలని ఆకాంక్షిస్తున్నా. గత సంవత్సరం కంటే ఈసారి దేవాలయాలకు 10% అదనంగా నిధులు కేటాయిస్తూ చెక్కులు కేటాయించడం జరిగిందని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు అందరూ కూడా శుభ సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ, ప్రభుత్వం అనేక సందర్భాల్లో అనేక స్థాయిల్లో గల బోనాల ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని రకాల ఏర్పాట్లు సమన్వయంతో చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండాలనేటువంటి ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా దేవాలయ నిర్వాహకుల సహకారం కూడా కోరడం జరిగింది. ఇప్పటి వరకు సాఫీగా నడుస్తుంది. భవిష్యత్తు కూడా అంతా మిగతా పెద్ద దేవాలయాలకు సంబంధించినటువంటి ఉజ్జయిని అమ్మవారి 21వ తేదీ, దాని తర్వాత లాల్ తర్వాత 28 నాడు ఉన్నటువంటి సందర్భంగా కూడా అన్ని, దాని తర్వాత రంగం కానీ భవిష్యవాణి కానీ మిగతా కార్యక్రమాలు, ఏదో అమ్మాయి ర్యాలీ కానీ అన్ని కూడా కార్యక్రమాలు సజావుగా జరుగుతాయనేటువంటి ఆకాంక్షలు సందర్భంగా వ్యక్తం చేస్తూ, ఇప్పుడున్నటువంటి దేవాలయాలకు సంబంధించిన చెక్కులు పోయినసారి కంటే అందరికి 10% రిపేర్ చేయడం జరిగింది. కానీ కొన్ని దేవాలయాలు ప్రత్యేకంగా వాళ్ళ అవసరాలకు ఉన్నటువంటి వ్యవస్థను విజ్ఞాపన చేస్తా ఉన్నాం. వాటికి సంబంధించి ఎన్నోపెట్టు ఈ ఉత్సవ నిర్వహణ కమిటీ ఉంది, దానిలో పొందుపరిచి దానికి అనుగుణంగా వాటిని మరి ఇవ్వడం జరుగుతుందని మాట కూడా తెలియజేస్తాం. అది ఆందోళన పడాల్సిన అవసరం లేదు. తప్పకుండా ప్రభుత్వం సరైన విధంగా ప్రోత్సాహపరిచే విధంగా ఉంటుంది. తర్వాత ఏదైనా కొంత ఎవరో ఒకరు తప్పుడు పని చేస్తే కూడా వాళ్ళని తగిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందనేటువంటి మాట చెప్పాం. ఏది ఏమైనా ఈరోజు దేవాలయాలకు సంబంధించినటువంటి బోనాల ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో కూడా మరి కార్యక్రమం కొనసాగాలని, అందుకు ఈ నిర్వహణ చేస్తున్నటువంటి మీరు అందరూ కూడా ప్రభుత్వము కంటే ఎక్కువ కూడా భక్తి శ్రద్ధలతోటి మీ ప్రాంత ప్రజల యొక్క ప్రాతినిధ్యంతో భాగస్వామ్యమైనటువంటి వాళ్ళు కాబట్టి ప్రభుత్వం ఏమి చర్యలు చేపట్టకపోయినా ఈ కార్యక్రమంలో మీరు నిరంతరంగా 100 సంవత్సరాలు చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం అనేది మీకు జస్ట్ ఒక కవచం లాగా తోడు అక్కడ సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరంతా బాధ్యతగా అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తారని ఆకాంక్షిస్తుంది. అందరికీ ఆ ఏనుగు పేరు రూపవతి, అమ్మవారి ఆశీర్వచనంతో రూపవతి రూపంలో వచ్చినటువంటి ఆ ఏనుగు దేవుడు కూడా తీసుకొని అందరం కూడా భవిష్యత్తుకు సంబంధించి ముందుకు పోదామని